KDWODA కర్ణాటక నుంచి అమర్ మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారం. సార్ మీరేమి ఇప్పుడు చూస్తున్నారో ఇది స్పెండర్ ప్లస్ BS6 I3S వైరింగ్ కిట్ అనమాట. ఇది మీరు చూసినట్లయితే టోటల్ మన బండిలో BS6 స్పెండర్ ప్లస్ బండిలో ఏమేమి వైరింగ్ వస్తుంది దానికి సంబంధించి ఒక బోర్డ్ అయితే తయారు చేసాము. ఇందులో ఏదేది వైరింగు ఏదేది ఎలా వెళ్తుంది అనేదాన్ని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే ACG కాయిల్ అంటే మ్యాగ్నెట్ కాయిల్ అనమాట. ఇందులో పవర్ జనరేట్ అయిన పవర్ AC వోల్టేజ్ మనకి వైట్ వైర్ ద్వారా మనకి RR యూనిట్కి అయితే వస్తుంది. మీరు చూసినట్లయితే RR యూనిట్లో 1 2 3 4 5 6 వైర్లు అయితే ఉన్నది. ఒకటేమో గ్రీన్ అర్థింగ్, రెండవది ACG కాయిల్ నుంచి AC వోల్టేజ్ ఇన్పుట్ RR యూనిట్కి, మన మ్యాగ్నెట్ కాయిల్ నుంచి ఏం వోల్టేజ్ వస్తుంది అది RR యూనిట్కి ఇన్పుట్ అనమాట. మళ్ళీ అవుట్పుట్ అయితే ఎల్లో లైన్ ఒకటి అవుట్పుట్ అవుతుంది. దీన్ని మనము AC లైన్ అంటాము. ఇది హెడ్ లైట్కి మరియు పార్కింగ్కి హెడ్ లైట్ స్విచ్కు మరియు పార్కింగ్కి అయితే వెళ్తుంది. ఇది హెడ్ లైట్ మళ్ళీ పార్కింగ్ AC లైన్ అంటాం దీన్ని. నెక్స్ట్ రెండవది రెడ్ విత్ ఎల్లో అయితే మనం చూసినట్లయితే ఒక లైన్ లాక్ సెట్కి వస్తుంది. లాక్ సెట్ ఇంకా ఆన్ అయిన తర్వాత మళ్ళీ బ్లాక్ విత్ రెడ్లో ఫీజ్కి వస్తుంది. 15 amps ఫీజ్కి వచ్చి 15 amps ఫీజ్ నుంచి బ్లాక్గా మారుతుంది. బ్లాక్ మారి ఇది DC అవుట్పుట్ అయితే వస్తుంది. DC అవుట్పుట్ అంటే ఒకటేమో ఇండికేటర్ ఫ్లాషర్, మీటర్ బాక్స్, బ్రేక్ స్విచ్, మళ్ళీ హారన్ స్విచ్, సెల్ఫ్ రిలే, ఇలాగా బండిలో AC లైన్ అనేది మన బ్లాక్ లైన్ ద్వారా వస్తుంది. దీన్ని మనము DC లైన్ అంటాము. చూడండి, మీరు చూసినట్లయితే కీ ఆన్ చేస్తానే DC లైన్ అనేది ఒక ఇగ్నిషన్ స్విచ్ ఇంకే ఒక్క లైన్ మాత్రం ఆన్ అయ్యి మనకి న్యూట్రల్ లైట్, మీటర్ లైట్ మరియు హారన్, ఇండికేటర్ ఇలాగైతే పనిచేస్తుంది అన్నమాట. మళ్ళీ సెల్ఫ్ రిలే నుంచి సెల్ఫ్ స్విచ్, సెల్ఫ్ మోటార్ కూడాను ఇలాగా పనిచేస్తుంది DC లైన్ నుంచి. మళ్ళీ RR యూనిట్లో నుంచి రెడ్ విత్ ఎల్లో లైన్ ఇంకోటి అయితే వస్తుంది. ఇది 20 amps ఫీజ్కి వచ్చి ఫీజ్ ఆన్ అయిన తర్వాత రెడ్గా మారి బ్యాటరీ ఛార్జింగ్కి అయితే వెళ్తుంది. దీన్ని మనము ఛార్జింగ్ లైన్ అంటాం. బ్యాటరీ ఛార్జింగ్ లైన్ RR యూనిట్ నుంచి బ్యాటరీ లైన్కి అయితే వెళ్తుంది. దీన్ని మనము బ్యాటరీ ఛార్జింగ్ లైన్ అంటాము. మరియు ఇంకో లైన్ బ్లాక్ విత్ రెడ్, ఇంకో లైన్ అయితే RR యూనిట్ నుంచి సపరేట్గా ఒక ఫీజ్కి అయితే వస్తుంది. సపరేట్ ఉంటుంది, ఇందులో ఫీజు సపరేట్ ఉంటుంది. ఇది బ్లాక్ విత్ వైట్ నుంచి రెడ్గా మారి ఒక లైన్ ఏమో ECMకి వస్తుంది, పవర్ సప్లై 2గా మారుతుంది. ఇంకో లైన్ మీరు చూసినట్లయితే ఇగ్నిషన్ స్విచ్కి వస్తుంది. అంటే ఇగ్నిషన్ స్విచ్కి 2 DC ఇన్పుట్లు వస్తుంది అన్నమాట. ఇది కీ ఆన్ అయిన తర్వాత ఇగ్నిషన్ స్విచ్లో రెడ్ నుంచి బ్లాక్ విత్ రెడ్గా మారి మన యాక్చుయేటర్స్కి అయితే సప్లై అవుతుంది అన్నమాట. ఒక లైన్ ఏమో HT కాయిల్, ఇంకో లైన్ ఫ్యూయల్ ఇంజెక్టర్, ఇంకోటి ISC వాళ్ళు, పర్జ్ వాళ్ళు, మళ్ళీ DLC కప్లర్, మనమేమి OBD కనెక్ట్ చేస్తామో DLC కప్లర్కి అయితే ఒక లైను కనెక్ట్ అవుతుంది అన్నమాట. ఇది BS6లో కొత్తగా అప్డేట్ అయిన FI లైన్ అంటాం దీన్ని, ఫ్యూయల్ ఇంజెక్షన్ లైన్. అలాగా ఈ DC లైన్ నుంచి FI లైను, మన AC లైన్ అనేది RR యూనిట్ నుంచి మనకి సప్లై అవుతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఇగ్నిషన్ స్విచ్ని ఇన్పుట్ ఎలా వస్తుంది. ఇన్పుట్ వచ్చేసి ఒకటేమో రెడ్ విత్ ఎల్లో నుంచి రెడ్గా మారుతుంది, ఇది DC లైన్. FI లైన్ ఏమో రెడ్ నుంచి బ్లాక్ విత్ రెడ్గా
ఇంకోటి అవుట్పుట్ వస్తుంది. ఒకటి ఇన్పుట్ ఏమో రెడ్, అవుట్పుట్ బ్లాక్ విత్ రెడ్. ఇప్పుడు నేనేమి ఇక్కడ బైపాస్ చేసినాను వైర్ని. ఇలాగా మన ఇగ్నిషన్ స్విచ్ని బైపాస్ చేయాలి. ఇగ్నిషన్ స్విచ్ పోయిందనుకోండి, ఈ 2 వైర్లు ఎలాగా బైపాస్ చేశానో అలాగే మర్జ్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ఇగ్నిషన్ను డైరెక్ట్ చేయడానికి, కన్ఫర్మ్ చేయడానికి ఒక వీలవుతుందన్నమాట. ఇలా మనకి BS6లో వైరింగ్ అనేది ఇగ్నిషన్కి ఇన్పుట్ మరియు అవుట్పుట్, RR ఇన్పుట్ మరియు అవుట్పుట్ ఇలాగా ఉంటుందన్నమాట. నమస్కారము, ధన్యవాదములు.